భారము కలిగి గుడారంలో పడి ఏడ్చిన వాణ్ణి కనిపెట్టాడు. తనను ఎవరు వెతుకుతున్నారో, తన కొరకు ఎవరు ఆకలి కలిగి ఉన్నారో, ఆయన చేతుల్లో ఫలించాలని ఎవరు ఆరాటపడుతున్నారో నా తండ్రికి తెలుసు. ఇలాగ దేవుణ్ణి ప్రాక్టికల్గా వ్యక్తిగతంగా సమీపించి కలుసుకొని దేవుణ్ణి అనుభవించిన చరిత్ర మోషే తరువాత యెహోషువకుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను కోరుకొని అలా ఎవరైనా నన్ను వెతికి నన్ను కలుసుకొని నాతో ఫ్రెండ్షిప్ చేసి నాతో లోతైన అనుబంధం ఏర్పరచుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటే రండి నా పాలెం వెలుపలికి రండి, నేను నా సన్నిధితో అక్కడ ఉంటాను రండి అని పాలెం వెలుపట గుడారం వేశాను. ఈరోజు ఈ మందిరం ఎందుకో తెలుసా? అలా ఆయన్ని కలుసుకోవటానికి, ఆయన్ని తెలుసుకోవటానికి, ఆయన్ని అనుభవించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన శరీర రక్తములో పాలు పంపులు పొందడానికి, ఆయన పరిశుద్ధులతో సహచర్యం చేయడానికి, ఆయన వాక్ ప్రత్యక్షతను పొందడానికి మనందరినీ ప్రేమించి ఈ మందిరం దేవుడు మనకు అనుగ్రహించాడు. పెదనందిపాడులో నేను ఎప్పుడూ చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా జీవితంలో నాకు రమ్యమైన చోటు ఏదన్నా ఉంది అంటే ఆయన పాద సన్నిధి తప్ప ఇంకొకటి లేదు. అది చిన్నదైనా సరే, పెద్దదైనా, తాటాకుల పాకైనా సరే. అంతకుముందు అక్కడ పాకుంది కదా, అందులోకి వచ్చి మోకాళ్ళు వెళ్ళాను నేను, అందులోకి వచ్చి ప్రార్థన చేసుకుని, అది పాకైనా సరే అది నా దేవుని ఇల్లు, నా దేవుని సన్నిధి. మన రోడ్డు మీద ఉన్న దేవుడు మనతో ఉంటాడు, ఇంట్లో ఉన్న మనతో ఉంటాడు. ఓకే, వ్యక్తిగతంగా ఎప్పుడు పరిశుద్ధాత్మ మనలోనే మనతోనే ఉంటాడు. కానీ మనం ఇంట్లో ఉంటా, వంట చేసుకుంటా, తిండి తింటా, రోడ్డు మీద నడుస్తా, మనం అనుభవించే సన్నిధి ఒక రకంగా ఉంటుంది. పని కట్టుకొని దేవుని కోసమే మందిరానికి వచ్చి మనం కూర్చునే సమయం, ఆ టైము, ఆ అనుభవం బాగుంటుందా ఉండదా? ఏం లేదు, యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు కదా, మందిరంలోకి వస్తేనే ఉంటాడు. ఆయన ఇంటికాడ ఉండడానికి కొంతమంది పెద్ద పెద్ద డైలాగులు వేస్తారులే, అందుకని చెబుతున్నాను నేను. ఇంటికాడ ఉంటాడు, బజార్లో ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు, పొలంలో ఉంటాడు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీతో ఉంటాడు. ఉండడానికి కాదు, ఆయన అక్కడ నీతో ఉంటాడు, నువ్వేమో వేరే వాటిల్లో ఉంటావు. కానీ అట్లా కాకుండా అవన్నీ పక్కన పెట్టి మందిరానికి వచ్చినప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే, దేవా ఇక వేటితో కాదు నీతో ఉండటానికే వస్తున్నాను, నీతో గడపడానికే వస్తున్నాను, నీకు సమయం ఇవ్వడానికే వస్తున్నాను, నీలో ఆనందించడానికే వస్తున్నాను, నిన్ను ఆరాధించడానికే వస్తున్నాను. నాకు నీ సన్నిధి కావాలి, కావాలి, నాకు నీ పాదాలు కావాలి, నీ పాదాల కోసమే వస్తున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎవరైనా వెతకాలనుకుంటున్నారా? నాతో కలుసుకోవాలనుకుంటున్నారా? నన్ను గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి, ఇదిగో నా సన్నిధి అని దేవుడు చెప్తున్నాడు. తండ్రి, నీ సన్నిధికి వస్తున్నాను నాయన అని నువ్వు పరుగు పరుగున రావాలి. ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవించాలి. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ కూడా గుర్తుపెట్టుకో, నీకు అనుభవం కోసమే. కొంతమంది అన్నారు, బైబిల్లో కూడా ఉంది, ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోము అని. నిజంగా వాడుక భాషా పదంగా దాన్ని అలాగే మెన్షన్ చేశారు పౌలు గారు అన్నమాట. ఈ లోకంలోనికి మనం ఏం తేలేదు, ఇక్కడ నుంచి ఏం తీసుకొని పోలేము అంటే వస్తుపరంగా మనం ఏం తీసుకొని పోలేము అని పౌలు అన్నాడు తిమోతికి రాసిన పత్రికలో. మనుషులు కూడా అదే అంటారు, ఈ లోకంలోకి ఏం తేలేదురా, ఇక్కడ నుంచి ఏం కట్టుకుపోమని. వస్తుపరంగా ఏం తీసుకెళ్ళం, కానీ అసలు ఏమీ తీసుకెళ్లకుండా ఉంటాం. ప్రతి మనిషి కొన్ని తీసుకెళ్తాడు. ఏంటో తెలుసా? అనుభవాలు. అనుభవాలు, చేసిన చెడ్డ మంచి కార్యాల ఫలాలు, ఆ శేషం తీసుకొని వెళ్తాడు ప్రతివాడు. ఏమంటారండి? భూమి మీద పుట్టి పెరిగి పెద్దవాడై జీవించి చచ్చే నాటికి ఎన్నో అనుభవాలు గడించుంటాడు జీవితంలో. మనుషులతో కొన్ని అనుభవాలు, దేవుడితో కొన్ని అనుభవాలు, సమాజంలో అనుభవాలు, కుటుంబంలో అనుభవాలు. ఉన్నారా లైన్లో? అయిపోయిందా సరుకు? ఉన్నారా? ఒట్టిగా పోతాడా? ఏమన్నా తీసుకొని పోతాడా? ఏం తీసుకొని పోతాడు? వస్తువులు తీసుకొని పోతాడా? అనుభవాలు తీసుకొని పోతాడు నాయన.
అనుభవాల సారమే ఇక్కడ నువ్వు నేను సొమ్ము చేసుకునేది. కాబట్టి ఫైనల్గా ఇక ముగిస్తున్నాను. నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవునితో నడవాలి, దేవునితో అనుబంధం ఏర్పరచుకోవాలని ఆరాటపడే వారందరికీ కూడా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఇది రమ్యమైన చోటు, అనువైన స్థానం. ఆయన సన్నిధి, దానికి మించింది లేదు. దగ్గర అవ్వండి ఆయనకి. ఇంకా నేను చెప్తున్నాను, ఒక మనిషిని మనం చదవాలంటే పెద్ద టైం ఏం పట్టదు, ఈజీగా అర్థమైపోతాం. కానీ దేవుడు ఒక మనిషిలా నీకు అర్థం కాడు. నీ జీవితకాలం మొత్తానికి సరిపోయిన సబ్జెక్ట్ ఎవరైనా ఉన్నారంటే దేవుడే. నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా నీకు కొత్త కనపడుతుంటాడు, వినూత్నంగా కనపడుతుంటాడు. కాబట్టి తెలుసుకో ఆయన గురించి. ఇంకా ఏది నేను చెప్తే ఏదో నా అనుభవాలు నువ్వు తెలుసుకోవటం కాదు, నువ్వుగా అనుభవించాలి. లేకపోతే మొత్తానికి ఒకటే ఒక పాఠం చెప్పేసి మొత్తాన్ని లేపేద్దును పైకి దేవుడు. మొత్తానికి ఒకటే ఒక పాఠం చెప్పేసి మొత్తాన్ని తీసేస్తాడు. కానీ లేదో, పాఠం చెబితే విని ప్రయాణం చేయటం కాదు. పాఠం చెబితే విని ప్రయాణం చేయటం అంటే ఈత కొట్టడం ఎలా అని చదివి దూకినట్టు ఉంటుంది నీళ్ళల్లో. ఒకటి ఈత కొట్టడం ఎలా అని పుస్తకం చదివి దూకాడు. ఈత కొట్టడం ఎలా అనగా, మొదట సమృద్ధి అయిన నీళ్లు వెతుక్కోవలెను, వెతుక్కున్నాను. తర్వాత నీటిలోనికి దూకవలెను, చేతులతో పొట్ట కింది భాగమునకు నీళ్లు లాగుచుండవలెను, కాళ్ళు ఆడిస్తుండవలెను, ఇలాగూ చేసినచో ఈదటం వచ్చును అని రాశాడు. ఇది అక్షరం. ఇది చదివి ఎవడన్నా దూకాడు అనుకు ఏమైద్ది? బావి చూసుకుంటాడు. మొదట నీళ్లు చూడవలెను, చూసుకున్నాను బావి. తర్వాత ఏమి చేయవలను? దూకవలెను, దూకాడు. ఆ తర్వాత ఏమి చేయవలను? చేతులతో పొట్ట కిందికి నీళ్లు లాగుచుండవలన్నదా కాగుతాడా? పోతాడు అడుక్కి. అవునా? అటు పుస్తకం చదివితే పరిస్థితి అదే. అనుభవం కలిగిన అడిగితే ఇటు చదివాను, ఈత నేర్చుకుందాం అనుకుంటున్నానంటే, ఎక్కడ మరి నేర్చుకుంటా అంటే, బావి ఉందిగా మంది, మోటార్ బావి, దిగుదాం అనుకుంటున్నాను. దిగితే సత్తావరా అంటాడు. లోతు బావి కాదురా, మోకాళ్ళ లోతు నీళ్లు చూసుకో. అనుభవం ఏం చెప్తుంది? అనుభవం మోకాళ్ళ లోతు నీళ్లు చూసుకోరా, చూసుకొని దూకు. ఒకవేళ తేడా వచ్చింది, నీకు ఈదటం రాలేదు, మునిగిపోవు. నీళ్ళు మోకాళ్ళు అవుతాయి కాబట్టి లెగుస్తాం. బావి చూసుకొని దూకితే నీళ్లు లాగుచుండవలెను, కాళ్ళు ఆడించుచుండవలెను, ఈ సబ్జెక్ట్ అంతా చెప్పేటప్పటికి పోతావరా రే అంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అక్షర జ్ఞానం అనుభవ జ్ఞానం రెండు ఒకటేనా? వాళ్ళు అనుభవించారు కాబట్టి చెబుతారన్న. అట్లాగా యేసయ్యను గురించి కూడా నేను అనుభవించాను కొంత, ఇంకా అనుభవిస్తున్నా. మీరు కూడా అనుభవించాలి. అలా ఆయనతో మనతో ఆయన లోతైన అనుబంధం ఇక్కడే ఏర్పరచుకోవడానికి మనల్ని ఇంకా ఉంచాడండి. అది ఏమంటారు? ఇక ఆయన సన్నిధిని వెతుకుతారో వెతకరో చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఫైనల్ ఇది. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సన్నివేశం వెనక దోబూచులాడుతున్నట్టు దేవుడే ఉన్నాడు. ఆయనే ఉన్నాడు. ఆయన కదలికలే ఉన్నాయి. ఆయన ప్రమేయం, ప్రణాళిక, ఆలోచన ఉంది. ప్రతి సన్నివేశాన్ని నీకు అనుమతించి నీ రియాక్షన్ ఏంటో చూస్తాడు. ఆయన పాదాలను ఆశ్రయించి ప్రతిదీ ఆయన ద్వారా పొందుకోవటం అనేది సాధన చేశావనుకో, రైట్, ఇది పద్ధతిదా అని దగ్గర చేసుకోవటానికి, సమస్తము సమకూర్చి నీ మేలుకే రప్పించడానికి మన లైఫ్లో క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరి జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు ఆయన. మధ్యలో పోయే అనురాగం ఏది? అనుభవం లేని అనురాగం. కలకాలం ఉండే అనురాగం పెద్దగా చెప్పండి. అందరు కలిసి ఒకసారి పాడండి, ఇక ముగిస్తాను. అని ఆ పాట రొటీన్ అనుకుంటే, అడుగడుగున పయనంలో
హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనంగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అనుభవించిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు, అనుభవించిన వాళ్ళు విశ్వాసంతో ఉంటారు, అనుభవించిన వాళ్ళు దేవుని మయంపరుస్తారు, అనుభవించిన వాళ్ళు ఆయనే లోకంగా బ్రతుకుతారు. అనుభవించిన వాళ్ళు నేను చెప్పిన వాటన్నిటికీ రివర్స్లో ఉంటారు. యెహోషువ అనుభవించాడు దేవుణ్ణి. అందుకే వాళ్ళు అంత పొడుగున్నారు, 70 అడుగులు పొడుగున్నారంటే 70 ఉంటే ఎందుకు, 770 ఉంటే ఎందుకు, 7070 ఉంటే నీకెందుకురా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు మనకు తోడై ఉంటాడు. చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళు ఎంతసేటు భయపడి అంత పొడుగా అన్న వాళ్ళని కందిరీగల చేత చంపించాడు. కందిరీగల చేత ఖతం చేపించాడు. చెప్పండి, వాళ్ళు భయపడింది జరిగిందా? యెహోషువ నమ్మింది జరిగిందా? మరి యెహోషువ ఎలా నమ్మగలిగాడు? వాళ్ళు ఎందుకు భయపడ్డారు? అనుభవం లేదు వాళ్ళకి, దేవుడితో లోతైన అనుబంధం లేదు, అనుభవం లేదు. ఈయనకి అనుభవం ఉంది. 40 రోజులు అయిపోయింది, ఇక లెగుస్తున్నాను, మీకు నమ్మకం కోసం చెబుతున్నాను. 40 రోజులు, ఈ 40కి లింక్ ఉంది. వాళ్ళు 40 రోజులు తిరిగి వచ్చి అదురుపోయి వచ్చి చెడ్డ సమాచారం చెప్పారు కదా. ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని గొల్యాతు భయపెట్టిన రోజులెన్ని? సౌలు సైన్యాన్ని గొల్యాతుగాడు సవాల్ చేసిన రోజులెన్ని? 40 రోజులు. 40 రోజులు వాడు రావటం, సవాల్ వేసటం, వీళ్ళు పరారైపోవటం. కానీ దావీదు వచ్చాడు. వాళ్ళలాగా పరారైపోయాడు వాడిని చూసి. మళ్ళీ వయసులో చిన్నోడు, అనుభవంలో చిన్నోడు, యుద్ధ విద్యలో పెద్ద నేర్పరి కాదు, పరాక్రమశాలి కాదు, సామాన్యుడు, గొర్రెల కాపరి, బాలుడు. బాలుడు. కానీ వీళ్ళందరూ పరారవుతున్నారు, రాజుతో సహా జంపు, సౌలు రాజుతో సహా. కానీ దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఈ ఫిలిష్తీయుడికి ఎంత ధైర్యం అన్నాడు. వీడికి ఎంత ధైర్యం, నాకు ఛాన్స్ ఏంట్రా బాబు, నేను పోతాను వీడి మీదకి అన్నాడు. యెహోషువ ఏమన్నాడు? దేవుడు మన యందు ఆనందించిన యెడల వాళ్ళు మనకు ఆహారం అగుదురు అన్నాడు యెహోషువ. ఎందుకు? తెలుసు దేవుడు ఆయనతో నడిచాడో, ఆయన అనుభవించాడు యెహోషువ. యాజ్ ఇట్ ఈజ్గా దావీదు గొర్రెల కాపరే కావచ్చు, కానీ అరణ్యపు అనుభవంలో దేవుణ్ణి అనుభవించిన అలవాటు దావీదుకుంది. కానీ సౌలుకు కానీ ఇశ్రాయేలు సైన్యంలో ఆఖరికి దావీదు సొంత అన్నలకు కూడా అనుభవం లేదు. అందుకే వాడొచ్చి, రండిరా, ఒక్కడన్నా మగవాళ్ళు లేడా మీద, రండిరా, నన్ను కొట్టండిరా, మా వాళ్ళంతా మీకు దాసులు అవుతారు అని వాడు 40 రోజులు సవాలు విసిరి దేవుణ్ణి తిట్టి సైన్యాన్ని తిరస్కరిస్తే ఒక్కడికి కూడా రోషం రాలేదు. భయం పుట్టి పరారైపోయారు. ఎందుకంటే వాడు 10, 11, 12 అడుగులు ఉన్నాడు వాడు. కానీ దావీదు ఎందుకు రోషపడ్డాడు? దావీదుకి ఎందుకు కడుపు రగిలిపోయింది? ఎందుకంటే దావీదుకు దేవుడు తెలుసు. దేవుడు ఎంత నీతిమంతుడు, ఎంత బలవంతుడు, ఎంత పరిశుద్ధుడో తెలుసు. ఆయన్ని వాడు దూషిస్తుంటే తట్టుకోలేకపోయాడు. రెండవది, దావీదుకి ఇంకొకటి కూడా తెలుసు. ఈడుంది 10, 11, 12 అడుగులే, కానీ నేను సేవిస్తున్న దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనిది.
ఆయనతో పోల్చుకొని ఆయనతో చూస్తే వీడెంత ఫోన్ కిస్కా మీరు మీరు పూర్తి చేసుకుంటుంది, నేను అనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుని బలంతో చూడు నీ సమస్యని, అది ఎలా కనపడిద్ది? నీకు గొప్పదిగా కనపడిద్దా? ఆ రోగమైనా, అప్పైనా, బాధ అయినా, మనుషులైనా, నిందలైనా, అవమానాలైనా, హేళనైనా, ఏ సమస్య అయినా, ఏ కంపెనీ రోగమైనా దేవుని కోణంలో చూడు, దేవుని కోణంలో చూడు ఒకసారి. అది ఎంత? నేను నిందించే వాళ్ళు ఎంత, తృణీకరించే వాళ్ళని మనుషులేగా, మట్టి పురుగులేగా. ఆయన బలవంతుడు. ఏమిటి దావీదు నీ అనుభవం అంటే, ఆయన ప్రేమ నాకు తెలుసు, ఆయన కాపుదల నాకు తెలుసు, ఆయన బలము నాకు తెలుసు. సింహం నా మీదికి వస్తుంటే నన్ను బలపరిచాడండి సౌలు గారు. కొడితే అడ్డం పడింది సింహం, నోరు చీల్చి గొర్రె పిల్లను బయటికి తీసా. ఎలుగుబంటి ఉరుకుతా నా మీదకి వస్తే నన్ను బలపరిచాడండి. అప్పటిదాకా నాకు ఎడంగా ఉన్నట్టుగా పట్టించుకున్నట్టున్నాడు. అది ఎప్పుడైతే ఇట్లా వచ్చి దాడి చేసిందో వెంటనే నాకు బలమునిచ్చాడు. ఆపత్కాలమందు ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. నేను అనుభవించాను సార్ ఆయన శక్తిని, నేను అనుభవించాను ఆయన కాపుదలని. అత్యవసర సన్నివేశాల్లో ఎలా ఎంట్రీ ఇస్తాడో నాకు తెలుసు సార్, ఎంత బలవంతుడో నాకు తెలుసు. అంతేకాదు నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసు. అనుభవం ఉన్నాడు. మిగిలిన వాళ్ళు అనుభవం లేని వాళ్ళు పరారయ్యారు. దేవుణ్ణి అనుభవించినోడు సవాల్ అన్నాడు. లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. గొల్లియాతు ఒక్కడే, కానీ వాడంత ఎత్తర్లు ఇంకా 4 ఉన్నారు ఆ గుంపులో. ఒక్కొక్కడికి ఒక రాయి, ఇంకా ఎక్కువ రాళ్ళు ఏరుకోవాలా, ఒకడికి ఒకటే ఎక్కువ అన్నట్టుగా 5గురికి 5 రాళ్ళు ఏరుకొని సంచిలో పెట్టుకొని ఒక్కటే ఒక రాయి వినియోగిస్తే వాడు కూలిపోయాడు. మీరు చెప్పండి, అనుభవం లేని వాళ్ళు పరారైపోయి 40 రోజులు అవమానం తెచ్చారు. వాళ్ళ భయం గెలిచిందా? దేవుణ్ణి అనుభవించిన వాడు విశ్వాసంతో వేసిన అడుగు గెలిచిందా? అదేగా మరి నేను చెప్పేది. అది అనుభవం ఉన్నోడికి అనుభవం లేనివాడికి తేడా. ఓకే, సేవలో కూడా అదే వర్తిస్తుంది. దేవుని కొరకు గొప్ప కార్యాలు పూనుకో. ఊళ్ళో ఇళ్ల మధ్యలో కొంచెం గొప్ప సేవ కాదు, అవసరమైతే ఊరి బయటకు వెళ్ళైనా సరే ఒక పెద్ద అడుగు వేయి, ఊరే వచ్చి కూర్చుంటుంది అక్కడికి. తెస్తాడు దేవుడు, తెస్తాడు ఆత్మల్ని. ఈరోజు వేసాడు మొత్తం అక్కడ టెంట్లు అవన్నీ విశ్వాసంతో వేసాడు, సిగ్గుపరిచాడు దేవుడు. ఎందుకు ఇంత చేశాడు జకర్యా అనుకుంటాను నేను. ఎందుకంటే అనుభవించాడు దేవుణ్ణి, దేవుని కార్యం అనుభవించాడు. ఎంత చేసినా నా దేవుడు ఆత్మల్ని సమృద్ధిగా నడిపిస్తాడని ఆయనకు తెలుసు. అందుకే అనుభవించినోడు ఆ పని చేశాడు, అనుభవం లేనోడు ధైర్యం చేయలేడు. దేవునికి మహిమ. 7 కిలోమీటర్ల దూరం, చిలకలూరుపేటకి 7 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఎకరాల్లో పందిళ్ళు వేస్తుంటే అందరూ ఎరుముఖం వేసుకొని చూశారు. నాకు ఇడికేం పిచ్చా, ఎవడొస్తాడు ఏడుకని. అవి పట్టజాలనంతగా ఆత్మల్ని పంపించాడు దేవుడు. ఎట్లా ఈ సాహసం అంటే, నా సేవ సంబంధంగా నా సాహసాలు నాకు ఉంటాయి. ఎలా అంటే తెలుసు, కాస్త కోస్త అనుభవించున్నాను, ఎరుగున్నాను, విశ్వాసపు అడుగులు వేసున్నాను, సఫలత పొందున్నాను. ఇవి కూడా చేస్తాను. అట్లా అనుభవంతో వేసే అడుగులు వేరండి. యెహోషువ దగ్గర, దావీదు దగ్గర అనుభవం లేనోళ్ళు దిగజారిపోతారు. ఇంకా మిమ్మల్ని పీడించను, ఇంకా లేండి, మోకాళ్ళ మీదకి రండి. టోటల్గా మీకేమర్థమైంది? దేవునికి దగ్గర కావాలి, దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, దేవునితో అక్షయ అనుబంధం ఏర్పరచుకోవాలి. ఈరోజు సరైనటువంటి అనుభవంతో దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నోళ్ళు ఏనాటికైనా దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు.
దేవునితో సరైనటువంటి అనుభవంతో కూడిన అనుబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు ఎన్ని పరిస్థితులు ఎదురైనా వదిలిపెట్టి పోరు. అందుకే అందరూ ఆయనతోనే ఉండాలని, అక్షయ అనుబంధం కలిగి ఉండాలని మన అనుభవాలన్నీ సమకూర్చి నడిపిస్తున్నాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెబుతూ ఫిలిష్తీయుల గొల్యాతును చూసినప్పుడు అనుభవం లేని వాళ్ళు భయపడి పారిపోతే, చెదరిపోతే, దేవా నీతో అనుభవం కలిగినటువంటి దావీదు ఎదిరించి గెలిచి తర్వాత ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఇదంతా నీతో నడిచిన అనుభవం. 10 మంది చెడ్డ సమాచారం చెబితే యెహోషువ ఒక్కడు కాలేబును జోడించుకొని నిలబడితే, తర్వాత మోషే తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజానికి యెహోషువ నాయకుడయ్యాడు. నాయనా, నీ గురించి మాటలు చెప్పటం కాదు, ప్రాక్టికల్గా నీ కార్యాలను అనుభవించిన అనుభవ జ్ఞానం మాకుండాలి. మా కన్న తండ్రి, ఇక్కడున్న దైవజనులు, విశ్వాసులు అందరికీ కూడా ఈ అనుభవ జ్ఞానం దయచేయి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో నిన్ను అనుభవించాలి ప్రభువా, నీలో ఆనందించాలి, నీ ప్రేమను రుచి చూడాలి, నీ బాహుబలాన్ని రుచి చూడాలి, నీ క్షమను, దయను రుచి చూడాలి, నీ శౌర్యాన్ని, పరాక్రమాన్ని రుచి చూడాలి. ప్రచండమైన నీ ఉగ్రత శత్రువు మీదికి దిగితే ఎలా ఉంటుందో నీ న్యాయ కోపం కూడా చూడాలి. శత్రువు మీద పెళ్ళున దిగిన న్యాయ కోపం, నీ కోపం చూడాలి. సాతాను శక్తుల మీద, వాటి తొత్తులుగా మారిన వ్యక్తుల మీద నువ్వు అనుమతించే తీర్పులు నాయనా, ఇక్కడ ఎవరు అనుభవం లేని వాళ్ళుగా ఉండకూడదు. ఈరోజు ఈ విషయాలన్నీ మా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చి నీ అందరి విశ్వాసాన్ని బట్టి నిన్ను అనుభవించిన వారి పరాక్రమవంతులై ధన్యులయ్యే కృప దయచేయి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి వారికి విడుదల ప్రకటించు. పిరిగితనం, అవిశ్వాసం, అపనమ్మిక, భయం, ఆందోళన తొలగిపోవాలేస్తున్నాము. నిన్ను ఎరిగిన వారు విశ్రాంతిలో ఉంటారు, ఎందుకంటే వారు విశ్వాసంలో ఉంటారు కనుక. వారి హృదయాలు నీ మీద ఆనుకుంటాయి కనుక అవి పూర్ణ శాంతి గలవిగా ఉంటాయి. నా బిడ్డలందరి గట్టి చైతన్యం, అలాంటి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రారంభంలో నేను చెప్పినటువంటి విషయాలు, ఉచితంగా దేవుడు నీకు అనుగ్రహించే రక్షణ, పాపక్షమాపణ పొందుకొని శాపము నుండి విడుదల పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఆశ నీకుంటే, ఇప్పుడు కాదులే తర్వాత అని సాతాను చెప్పే మాటను త్రోసివేసి నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని సిద్ధం చేసుకుని, చాలేమన్నా నాకు నువ్వు బాప్టిజం ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటానన్నా అని సిద్ధపడిన హృదయాలు ఇక్కడ ఉంటే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. రక్షణకు సిద్ధమైతే, రక్షణ పొందడానికి సిద్ధమైతే కుడి చేతిని ఎత్తి చూపించండి. అలా సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడే తీసుకుంటాను, నేను నాకు కావాలి, ఈ శాపం నుంచి, పాపం నుంచి, బంధకాల నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నాను, నాకు కావాలి రక్షణ అన్నోళ్ళు లేచి నిలబడండి. బయట ఉన్నాళ్లలో కానీ, అక్కడ పందేళ్లలో ఉన్నోళ్ళు కానీ, ఎవరైనా రక్షణకు సిద్ధపడ్డోళ్ళు, పురుషుల్లో, స్త్రీలలో ఎవరైతే ఉన్నారో వారు లేచి నిలబడండి త్వరగా. యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించి ఆయన్ని అనుభవించాలనుకుంటే, ఆయన ఇచ్చే నిత్య స్వాస్థ్యాన్ని కూడా స్వతంత్రించుకోవాలనుకుంటే ఇదే టైం. నీ వయసు ఎంత తల్లి? 12 ఏళ్ళు. అట్రా అమ్మ ముందుకి. పెద్దలు, చిన్నలు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇంకా రక్షణ పొందనోళ్ళు వినండి, ఆ పిల్ల చెప్పిద్ది. 12 ఏళ్ళ? నా పాపాలు రక్షించబడటానికి నేను నిత్య జీవానికి వెళ్తాను. పాపం నుంచి రక్షించు.
నీ వయసు చిన్నది కదా, ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నావు? ఇదే రక్షణ దినం. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు నాదో కాదో తెలియదు. అంతేనా? పెద్ద అయినాక తీసుకోవచ్చుగా, చాలా సంవత్సరాలు అయినాక. ఎందుకని? ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినం, ఇప్పుడే తీసుకుంటాను. అంతేనా? రేపు నాది కాదంటావు, ఈరోజే నాది. అంతేనా? ఏం చేశాడు యేసయ్య నీ కోసం? నా కోసం ప్రాణం పెట్టాడు సిలువలో. చనిపోయి అంతేనాడు, మళ్ళీ లేచాడు. మళ్ళా లేచాడు. ఎన్నో రోజు? 3వ రోజు. రెండవ రాకడలో ఆకాశ మేఘారుడే రెండో రాకడలో వచ్చేది ఎవరు? యేసయ్య. యేసయ్య. ఏ పాపం లేని పరిశుద్ధుడు, యేసయ్య. పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు, యేసయ్య. నిన్ను నన్ను ప్రేమించేవాడు, యేసయ్య. ఎవరు వదిలిపెట్టిన మనల్ని వదలని వాడు యేసయ్య. హల్లెలూయా. ఈ పసిబిడ్డకు అర్థమైంది, పెద్దలకు అర్థం కాకపోతే నేనేం చేసేది? 12 ఏళ్ల పసిపాపకు అర్థమైంది. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసి యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. సుందర్ సింగ్ 17 ఏళ్ల వయసులో ప్రభువుని తెలుసుకున్నాడు ఒక దర్శనం ద్వారా. సిక్కులకు వేరే మత విశ్వాసం ఇష్టం ఉండదు. తండ్రి చెప్పి 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 యేసు ప్రభు వద్దురా వద్దురా వద్దురా, మన మతం వాళ్ళు ఊరుకోర్రా అని మొత్తుకున్నా నేను ఆయన వదిలి ఉండలేను నాన్న అన్నాడు. చివరికి ఆయన తన తమ్ముడిని పిలిపిస్తాడు, అంటే ఈయన బాబాయిని, సుందర్ సింగ్ బాబాయిని. ఆయన తీసుకెళ్ళి, వాళ్ళు చాలా ఆస్తిపరులు, డబ్బున్నవాళ్ళు, బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు బంగారం అంతా చూపించి, సుందర్ నీకెంత కావాలో తీసుకోరా, కానీ ఆ యేసు ప్రభుని మాత్రం వదిలేరా. 17 ఏళ్ళు, ఇంకొంతకాలం పోతే పెళ్లి చేసుకోవాలి, నీకు కర్మేందిరా, మన సమాజం అంతా నిన్ను వస్తారా, నీకెంత డబ్బు కావాలో తీసుకో, లోకం నీ కళ్ళ ముందు అనుభవించురా, గోల్డ్ కావాలా తీసుకో, ఏం కావాలో తీసుకోరా, యేసు ప్రభుని మాత్రం వదిలేరా. ఆయన ఏమన్నాడు తెలుసా? బాబాయ్ ఇవన్నీ ఎన్నైతే యేసయ్యకి సాటి వస్తాయి బాబాయ్, నీకు తెలియదు బాబాయ్. అమ్మ చనిపోయిందని అమ్మని మర్చిపోలేక నేను కూడా చచ్చిపోవాలనుకుని తెల్లవారుజాము 3ంటికి వచ్చి రైలు కింద పడతాను అని, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ రాత్రి కనబడాలి, లేకపోతే తెల్లవారుజాము 3ంటికి వచ్చే రైలు కింద నేను పడతానని నేను నిర్ణయించుకొని ఎదురు చూస్తూ ఉంటా. ఇంకొంతసేపుకు రైలు వచ్చిద్దనంగా
నేను ఊహలో కూడా ఊహించని వెలుగు నా ముందు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో నాకై సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు నన్ను దర్శించాడు బాబాయ్. నేను అనుకున్న ఈ ఆలోచనలు నా తండ్రికి తెలియదు, నీకు తెలియదు. అమ్మ ఎటు చచ్చిపోయింది. నా ప్రాణం తీసుకోవాలని నేను చేసుకునే ఆలోచనలు ఎవరికి తెలియదు, కానీ నా యేసుకి తెలిసింది. ఆయన తను తాను నాకు బయలుపరుచుకొని నేనే దేవుడిని, మరి ఏ దేవుడు లేడు, నీవు చావాల్సిన అవసరం లేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా పాత్రని అని నన్ను దర్శించాడు బాబాయ్. యవనస్తుడివి యవన స్త్రీలు అంటున్నావు. యవనేచ్ఛలలో ఉన్న ఆనందం మించిన ఆనందం యేసయ్యలో ఉంది బాబాయ్. నీకు తెలియదులే బాబాయ్, ఎందుకంటే నువ్వు ఎరగవు కదా. నేను అనుభవించాను ఆయనలో ఉన్న ఆనందాన్ని. మీ నాన్న చంపుతాట నిన్ను, చచ్చిపోతావు బాబాయ్, కానీ యేసయ్యను మాత్రం వదలను. నిజం. చివరికి ఈయన ఇద్దరు కలిసి సుందర్ సింగ్కి పాలలో విషం కల్పించారు. మతం కోసం, సమాజంలో అవమానం తెస్తున్నాడు వీడని కక్షబట్టి కన్న కొడుక్కి పాలల్లో విషం కలిపి ప్రేమగా మాట్లాడి, సరే నమ్ముకుంటే నమ్ముకుందు కానీ తాగని విషం కలిపిన పాలు ఇచ్చారు. ఆ పాలు తాగిన తర్వాత బాడీకి విషం ఎక్కింది. అది కొంచెం ఎక్కి బాడీ మార్పు వచ్చిన తర్వాత మెడబట్టుకొని బయటికి నెట్టి, పోయి చావురా, పోయి చావు, ఎక్కడో చావు, నువ్వు తాగిన పాలలో విషం కలిపా, నీలాంటి వాడు బతకూడదు, పోయి ఎక్కడో చచ్చి అనాథశమై పో అన్నిచ్చాడు. రియల్. అప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళి తనకు పరిచయసుడైన ఒక క్రైస్తవుడి ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. అక్కడికి వెళ్ళి పడిపోతాడు. ఆ క్రైస్తవుడి మంచం దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ కోసం చావుకు కూడా తెగబడ్డాడయ్యా, సమస్తాన్ని కోల్పోవటానికి ఇష్టపడ్డాడయ్యా, సుందర్ సింగ్ని ఒక్కసారి దర్శించు అని ప్రార్థించినప్పుడు ఎక్కిన విషయం అంతా మొత్తం దిగిపోయింది. ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత లేచి తన జీవితకాలం అంతా వివాహం కూడా చేసుకోకుండా భారతదేశం నుంచి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి సాధు సుందర్ సింగ్ చరిత్రకెక్కాడు. ఎన్నో కార్యాలు ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు గురించి మనం చెప్తుంటే అన్యులకు అర్థం కాదు, వాళ్ళు ఎగతాళి చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు. కానీ మనం అనుభవించాం ఆయన ప్రేమని, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన విశ్వాస్యతని, నమ్మకత్వాన్ని మనం అనుభవించాం. అందుకే మనం మర్చిపోలేం. మనకు అన్నిటికంటే ముఖ్యం ఆయనే. ఆమేన్. ఈ పసిబిడ్డ ఆ ప్రేమను గుర్తించి నాకు ప్రభువే కావాలనుకుని, మరి 12 ఏళ్ల బిడ్డ అంటే దానికి ఏం తెలుసండి? కానీ ఒకటి తెలుసు, తాను పాపినని తెలుసు, తన పాపముల కొరకు ప్రభు ప్రాణం పెట్టాడని తెలుసు. ఆయన రక్తంలో ఉచితంగా కడుక్కునే రక్షణ భాగ్యం పోగొట్టుకుంటే నరకం తప్పదని తెలుసు. అందుకే నరకం నుంచి నిత్య జీవం చేరడానికి ఆ పసిబిడ్డ తీర్మానం చేసుకుంటే, ఇంకెందుకండి మీరు రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తారు? అవకాశం ఇచ్చినా నిర్లక్ష్యం చేస్తే మీకు మీరే ఉత్తరవాదులు. కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సిద్ధపడితే, నాకు ప్రభు కావాలి అని కోరుకుంటే లేచి నిలబడండి, ప్రార్థన చేసి పంపిస్తాను. ఇందాక ఆ తల్లి లేచింది కదా, చెప్పండి. ఆ తల్లి సిద్ధపడిన వాళ్ళు త్వరగా లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. రక్షణకు సిద్ధపడినటువంటి బిడ్డలు నీ సన్నిధిలో లేచి నిలుస్తుండగా వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ పసిబిడ్డ హృదయంలో కలిగిన చైతన్యం పెద్దల హృదయంలో కూడా కలిగించి, నేడు అను సమయం ఉండగా నేను నమ్మి బాప్తిసం పొంది నరకం తప్పించుకొని నిత్య జీవం చేరే కృప దయచి, రక్షణకు తీర్మానించుకున్న ఈ బిడ్డలకు నీ హస్తాలతో నువ్వే రక్షణ దయచి నిత్య జీవానికి వారసులుగా చేయి. అలాగే రక్షణ పొంది నీ సన్నిధిలో కూర్చున్న బిడ్డలకు అనుభవ జ్ఞానాన్ని నేర్పు, నిన్ను అనుభవించి నీతో అనుబంధాన్ని ఏర్పరచుకునే కృప దయచి బిడ్డలందరినీ చేతులకి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి నేను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్, మీరు వెళ్ళిపోండి తల్లి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? అమ్మా, నువ్వు సిద్ధపడ్డావా? వెళ్ళిపో.
ఎవరైతే సిద్ధపడ్డారో దారి ఇవ్వండి, వెళ్తారు. బయట కూడా ఎవరైతే సిద్ధపడి లేచి నిలిచారో నీళ్ళ దగ్గరికి, నీళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఎక్కడ ఉన్నాయి నీళ్ళు? ఇక్కడ ఉన్నాయి నీళ్ళు అని చెప్పాలి కదా. నా ఎదురుగా ఉన్నాయమ్మా హౌస్, అక్కడ ఉంది బాప్తీస్ ఇచ్చే ట్యాంక్, అక్కడ ఉంది, వెళ్ళిపోండి నీళ్ళు అక్కడికి. బాప్తీసం పొందుకొని వాళ్ళు వెళ్ళిపోండి నీళ్ళ కోసం, అక్కడ ఉండండి, నేను వచ్చి బాప్తీసం ఇస్తాను. బయట కూడా కొంతమంది సిద్ధపడి వెళ్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మంచి తీర్మానం. అన్న నేను బాప్తీసం పొందానన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైట్, ఉన్నోళ్ళు అందరూ పొందేశారు. సంతోషం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మళ్ళీ బయట పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, పొందారా బాప్తీసం? రైట్, మిమ్మల్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అందరూ పొందారు. శేషం ఏదైతే ఉందో ఆ శేషం అక్కడికి వెళ్ళారు. ఇక ముగింపు. ఒక పాట పాడుకుంటూ, మరి జకరి అన్న పాపం భారీ ఖర్చు పెట్టుకున్నాడు. ఏదో సన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా మనవంతు తోటిపాటు అందిద్దామా? రైట్, కానుక పడదాం. ఒక పాట పాడేదా, లేకపోతే మనోళ్ళు పాడతారు ఇచ్చేదా? దైవజనుడు పాట పాడుచుండగా హృదయపూర్వకమైన కానుక సేకరిద్దాం. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకున ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం నిజమైన మమకారం చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకున ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం. అమ్మైన మరచేను కొన్ని వేళలా మరువక నన్ను కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా మరువక నన్ను కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా. మరణమే మేలు సుమా. యేసుని అనురాగం నిజమైన మమకారం
చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకున ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం యేసయ్య ప్రేమను గుర్తించిన వారు, ఆయన త్యాగాన్ని గుర్తించిన వారు మీ ఎదురుగానే బాప్తిస్మాల ట్యాంకి ఉంది. మీ జన్మకర్మ పాపాలు ప్రభు రక్తంలో కడిగి వేసుకోవడానికి ఆలస్యం చేయొద్దు. ప్రభు మీతో మాట్లాడి ఉన్నాడు. దేవుని ప్రేమను గుర్తుపట్టి రక్షణ పొందడానికి అడుగులు ముందుకు వేద్దాం. నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, చేసి ఉన్న బాసలను చిత్రముగా మరచేరు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, చేసి ఉన్న బాసలను చిత్రముగా మరచేరు. ఈ లోక బంధాలన్నీ తెగిపోవును ఒకనాడు, ఈ లోక బంధాలన్నీ తెగిపోవును ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, విడిపోదు ఏనాడు. యేసుని అనురాగం నిజమైన మమకారం, చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకున ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం నిజమైన మమకారం, చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకున ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం. ప్రైజ్లు చూద్దాం అందరు గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచి ప్రియులారా, మరి ప్రతి ఆదివారం ఉదయకాలాన 10 గంటలకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళని వారైతే మరి దేవుని తెలుసుకొని క్రొత్తగా దేవుని తెలుసుకున్న వారు, ఎక్కడికి వెళ్ళని వారు ఈ స్థలం ఎక్కడ సహవాసం ఏకీభవించవచ్చు. ప్రతి ఆదివారం ఆరాధన 10 గంటలకి అందరూ ఏకీభవించండి. అలాగనే దైవజనుల నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. షాలేమన్న కొరకు ప్రార్థన చేయండి. అందరం కూడా పైకి లేచిన పడదాం. ఇంకా చాలా మందిరాలు ప్రారంభోత్సవాలని వాటన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడి కృపతో ఈ వారం అన్ని మందిరాలు ప్రారంభోత్సవాల్లో సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. అందరం పైకి లేచిన పడదాం. మరి బాప్తీసం కొరకు సిద్ధపడ్డవారు బాప్తీసం తోటి దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఎవరినైనా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుని ప్రేరేపణకు లోబడి ఈ సమయంలో రక్షణ పొందండి. దైవజనులు సిద్ధంగా ఉన్నారు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయం పోతే మరలా మీకు రాదు. ఒకవేళ మీరు పొందాం అనుకున్నా దైవజనులు మీకు అందుబాటులోకి రారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలనైనా, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులనైనా. ఈ సమాజాన్ని రక్షించడానికి మీరు అనుగ్రహించిన పరిచయను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్న దైవజనులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఈ దినాన్ని మీ దాసులను తీసుకుని వచ్చి నా ప్రభు చక్కగా
ఈ మందిర ప్రారంభోత్సవాన్ని జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనేక సంగతుల్ని దాసుని మరుగు చేసి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. దేశ క్షేమాభివృద్ధి కొరకు నాయన, ఇదిగో నాయన దారి తప్పిపోకుండా యవనస్తుల భవిష్యత్తు కొరకై నాయన ఒక ఆలోచన ఉద్దేశాన్ని నాయన మీరు తెలియజేసినందుకు వందనాలు. నిబిడలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అలాగనే కుటుంబ విషయాల్లో నాయన పెద్దలను గౌరవించే విషయంలో, వృద్ధుల విషయంలో జాగ్రత్త కలిగి మెలుకోగలిగి ఉండడానికి కృప చూపు. ఇంతవరకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించండి దయచేసి క్షమించి సరిదిద్దుకోవడానికి కృప అనుగ్రహించండి నాయన. కుటుంబాలు ఆశీర్వదించబడటానికి సహాయము దయచేయండి. మా పితరులు ప్రభు ఇదిగో నిన్ను అనుభవించిన వారు విశ్వాస యోధుల ఇతరులను కూడా ధైర్యపరిచే మెట్టుకి యెహోషువ కాలేబు లెక్కారు నాయన. ఆ మెట్టులో మేమందరం కూడా ఉండి శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకులో, భయాల్లో, ఆందోళన ఉన్న వారందరినీ ధైర్యపరిచే ఆత్మీయులుగా నీ బిడ్డలందరినీ మార్చండి నాయన. ఇంకా వ్యక్తిగతంగా అయ్యా నిన్ను కలుసుకున్న అనుభవాలు ఎవరైతే లేవో వారు కూడా సాధన చేసి ఫలించే కృపదయ చేయనాయన. ఇక్కడ సేవ చేస్తున్న దైవజనుడి కుటుంబాన్ని దీవించండి, దైవజనురాలను దీవించండి, వారి సంతానాన్ని దీవించండి. ఎక్కడెక్కడ నాయన నీ దాసుడు ద్వారా, జకరియా ద్వారా పరీక్షలు జరుగుతున్నాయో ఆ పరీక్షలను యేసుక్రీస్తు నామములో దీవించబడును గాక. అలాగనే ఎవరైతే రక్షణ పొందడానికి తీర్మానం చేసుకున్నారో వారి జన్మత కర్మత పాపములన్నీ కడిగివేయండి. క్రీస్తు నందున్న ఎడల ఎవడైనా వాడు నూతన సృష్టి అని, ఇదిగో నూతన హృదయాన్ని వారికి అనుగ్రహించు. రోగులుగా ఉంటే స్వస్థపరచండి. ఈ మంచి సమయాన్ని ఎవరు పోగొట్టుకోకుండా కృప అనుగ్రహించండి. అలాగనే రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. వారు తీసుకుని వచ్చి నూనె కూడా మీ రక్తముగా మార్చండి. రాసుకున్నప్పుడు స్వస్థతా కార్యాలు జరిగించు. గర్భం లేని వారికి సంతాన విషయంలో సహాయం దయచి క్షేమంగా తీసుకొచ్చారు నాయన. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. వెళుతున్నప్పుడు కూడా తోడేయండి. క్షేమకరమైన ప్రయాణాలు మీరు దయచేయండి. సిద్ధపరిచిన ఆహారం కూడా రుచికరంగా మార్చి తిన్నవారందరికీ ఆరోగ్యము దయచి నానాటికి పరిచయం విస్తరింపజేసి అనేక వేల ఆత్మలు రక్షించబడినట్లు కార్యాలు జరిగించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.